ఏం కళ నేను చెప్పింది కరెక్టేనా? ఎంపీ పద్మనాభం కొడుకెవరు? నువ్వేనా? ఇక్కడ ఏమిటి గలాట? ఎవరా వెధవలు? అడుగుతున్నానుగా. తెలీదు సార్. వాళ్ళు ఎవరిని కొట్టి వెళ్ళారో తెలుసునా? ఎంపీ గారు అబ్బాయిని. మర్యాదగా చూసింది చెప్పు. నాకు తెలియదు సార్. నేను చూడలేదు సార్. నేను చూడలేదు సార్. ఇంతమంది వేడుక చూస్తున్నారు, ఏ ఒక్కడికి సమాధానం చెప్పడానికి ధైర్యం లేదు. ఇక్కడ ఎవరైనా వాడిని గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలను. వాళ్ళని చూస్తే నేను గుర్తుపట్టగలను. ఇతనే. ఎంపీ గారు అబ్బాయి దగ్గర దొంగతనం చేస్తావా? సమాధానం చెప్పరా రాస్కెల్. సమాధానం చెప్పవా? చెప్పరా, చెప్పు. డబ్బెక్కడ దాచిపెట్టావు? చెప్పరా, చెప్పు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందమ్మా? ఆ బాబు దెబ్బలు తింటూ నీకు తృప్తిగా ఉందా? ఇలా చూడమ్మా, పట్టపగలు కొట్లో దూరి డబ్బు దొంగిలించిపోతుంటారు. ఇలాంటి వాళ్ళని తన్ని వదిలేయకూడదు. 6 నెలలు జైల్లో పడేయాలి. నిన్ను వేడుకుంటున్నాను, ఆ బాబుని అలా సేపించకమ్మా. కొంచెం ఇలా వస్తావా? గుడిసె బయట ఆడుకుంటున్న నా బిడ్డ మీద ఎంపీ గారు అబ్బాయి నాశనం అయిపోను కారెక్కించి ఆకుండా వెళ్ళిపోయాడమ్మా. ఈ రోజు నా బిడ్డ ప్రాణంతో ఉన్నదంటే ఆ బాబు దయ వల్లే. అతను నువ్వు పోలీసులకి అప్పగించావు కదమ్మా. ఇదిగో నిన్న దొంగిలించి తీసుకొచ్చింది. నా బిడ్డ ఆపరేషన్కి ఇచ్చాడు. ఆ బాబుని జైల్లో పెట్టించి నా బిడ్డ బ్రతకక్కర్లేదు. తీసుకెళ్ళి ఆ బాబుని ఎలాగైనా జామీన్ ఇచ్చి తీసుకురామ్మా. నీకు దండం పెడతాను. వద్దు, ఇది మీరు ఆపరేషన్ ఉంచుకోండి. నేను వెళ్ళి ఎలాగైనా అతను తీసుకొస్తాను.
ఇదేరా మనోహర్ని గుర్తించింది. పుట్టిన చూడు ఇక్కడికి వచ్చి ఎలా వచ్చి నుంచున్నా. ఏం చేయాలి? వాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. అలాగని మనం ఎవరికైనా ఊరుకుంటే కాదు. ఎలా చేద్దాం? అనవసరంగా కష్టాలు పాలవుతాం. చూస్తే కాదు చెయ్యాలరా. ఈ చైన్ తాకట్టు పెట్టి జామీన్కి డబ్బు ఇప్పించగలరా? నిన్న నువ్వు వచ్చి గుర్తుపట్టి వాడి చేత ఓచ లెక్కెట్టించావు. ఇవాళ నువ్వే వచ్చి జామీన్లో తీసుకొడుతున్నావు. ఎక్కడ సంతకం పెట్టాలి? ఇక్కడ. వీడిని బయటకు తీసుకొట్టే ప్రయోజనం లేదు. ఇంకో 4 రోజుల్లో ఏదో కేసు బానాయించి లోపల తోసేస్తాం. పోగరబోతు వెధవ. ఏయ్ సార్. వాడిని మెడపెట్టి బయటకి గింటుకురా. ఎస్ సార్. ఇదిగో ఇందులో సంతకం చెయ్యి. I'm sorry. Hey! Catch it! Tata, bye bye, cheers!